మాలో ఒకటంటే ఆయన స్పెషల్ ఏంటని. ఈరోజు భూమి మీద మనుషులు అంటారు యేసుక్రీస్తు అనేవాడు కూడా ఒక మనిషేరా బాబు అంటారు. ఎందుకు అంత చీప్గా మాట్లాడుతుంటే మనుషుల్లో మనిషిగా వచ్చాడు కాబట్టి మాలో ఒకటయా, ఏంది ఆయన గొప్పతనం, ఆయన స్పెషల్ ఏంది, ఆయన కూడా మనిషే. అదే మనిషిని పట్టుకొని ఏందిరా బాబు మీరు అంటారు. అంటే మనుషుల్లో మనిషిగా వస్తే మనిషికి ఎంత చులకనో, దూతల్లో ఒక దూతగా ఉంటే దూత కూడా అంతే చులకన. కానీ ఏం చేద్దాం మరి, తండ్రి అర్థం కావాలంటే, తండ్రి అయిన దేవుడు అర్థం కావాలంటే, అసలు దేవుడు అనేవాడు అర్థం కావాలంటే, ఆయన దేవుడుగా ఉండి వీళ్ళు దూతలుగా ఉంటే వీళ్ళకి అర్థం కాదు. అందుకే దూతలకు ఆయనను అంటే తండ్రిని ఎరిగింపజేయడానికి దూతలలో దూతగా వెళ్ళాడు. మనుషులమైన మనకు అర్థం కావటానికి, తండ్రి అయిన దేవుణ్ణి మనం గ్రహించడానికి, అర్థం చేసుకోవటానికి మనకు చేత కాదు గనక మనుషుల్లో ఒక మనిషిగా పుట్టి, ఒరే బాబు మీ పరలోకపు తండ్రి ఇలాంటి వాడురా, ఆయన ఇలా ఉంటాడురా, ఇలా నచ్చిద్దిరా, ఇలా నచ్చదురా, నీ మూలం ఆయనేరా, ఇది మంచిరా, ఇది చెడ్డరా, ఆయన వైపు చూడండి రా అని మనకు గ్రహింపు కలిగించాడు. ఇప్పుడు చీమ మనిషిని అర్థం చేసుకోలేదు. చీమల మందు చల్లారు, ఇది అట్టే పోతుంది. నువ్వు చెప్పు నిలబడే చీమ, సరే చిన్న చీమ నీకు కనపడకపోతే గండు చీమగా చెప్పు, ఇంత ఉంటుందిగా పెద్ద చీమ, దానికి చెప్పు వింటదేమో. అటు మందు చల్లారే అటు పోవద్ది అంటే అర్థమవుతుంది దానికి. మరి అది అర్థం చేసుకొని ఆగాలంటే ఎట్లా సాధ్యం? ఖచ్చితంగా నువ్వు కూడా ఒక చీమ అవతారం ఎత్తాలా. చీమలో ఒక చీమగా నువ్వు కూడా వెళ్ళి, హై బ్రదర్ ఎక్కడికి వెళ్తున్నావు, అక్కడ డేంజర్ ఉంది అని చెబితే చీమకు అర్థమైద్ది. ఇప్పుడు దేవుడుగా ఉండి నరకం ఉందిరా అంటే ఎవరికి అర్థమైద్ది? దేవుడు నరుడుగా వచ్చి పరలోకాన్ని గూర్చి, నరకాన్ని గూర్చి, తండ్రి అయిన దేవుణ్ణి గూర్చి, తీర్పును గురించి, శిక్ష గురించి, మారు మనసు గురించి, రక్షణ గురించి కొన్ని చేశాడు, కొన్ని చెప్పాడు, కొన్ని చూపించాడు. ఓకేనా? సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చాడండి. ఆయనే అంటాడు, ఇది నేను చెప్పకపోతే మీకు తీర్పు లేదు, కానీ ఇది చెప్పినందున మీ పాపమునకు ఇక మిషలేదురా బాబు అంటాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు గురించి మీకు మొదట అర్థం కావాలి.